ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయినటువంటి హృదయాలను, చెదిరిపోయినటువంటి కుటుంబాలను కట్టినటువంటి దేవుడు ఈ దినం మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఎక్కడ వేసిన గొంగడి అలాగనే ఉన్నావా? అప్పులైనటువంటి స్థితిలో అలాగనే ఉన్నావా? నీ కుటుంబంలో శోధనల చేత నువ్వు బాధింపబడతానే ఉన్నావా? అనేకమైనటువంటి శ్రమల ద్వారా నువ్వు ఇబ్బంది పడతానే ఉన్నావా? అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, వారు దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నారు, దేవుని సన్నిధిలో సిద్ధపడేటువంటి హృదయం కలిగి జీవించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు మందిరానికైతే వస్తానే ఉన్నావు, అయితే సిద్ధపడతానే ఉన్నావా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? దేవుడు నన్ను ఏలాగా దర్శిస్తాడు? ఎలా నన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు అన్నటువంటి యొక్క హృదయముతో, సిద్ధపడినటువంటి హృదయముతోనే నీవు మందిరానికి వస్తానే ఉన్నావా? లేకపోతే నా కుటుంబంలో నా వారు ఏమంటారో, నా బంధువులు ఏమంటారో, నా స్నేహితులు ఏమంటారో అనేసి ఇలా బాధపడుతా నువ్వు మందిరానికి వస్తానే ఉన్నావా? అయితే ఇక్కడ దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో, గ్రామానికి వెళ్ళాలి అంటే, ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఎలాగైతే సిద్ధపడతావో, ముందుగానే అన్నీ సేకరించుకొని పెట్టుకుంటావో, అట్టి రీతిగా నీవు సిద్ధపడాలి అనేసి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ. మరి సిద్ధపడేటువంటి హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి, సహాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.